ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. వేద జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉండగా అందులో అత్యంత అందమైన మరియు అదృష్టవంతమైన నక్షత్రాలలో రోహిణి నక్షత్రం ఒకటి. ఇది నక్షత్ర మండలంలో 4వది. దీనికి అధిపతి చంద్రుడు. రాశి వృషభ రాశి. చంద్రుడికి అత్యంత ఇష్టమైన భార్య రోహిణి అని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఆకర్షణ, అందం మరియు ఐశ్వర్యం సహజంగానే లభిస్తాయి. రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిల లక్షణాలు, వారి వివాహ జీవితం, వరుడు మరియు కెరీర్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రోహిణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు సహజంగానే చాలా అందంగా ఉంటారు. వీరి కళ్ళు చాలా ఆకర్షణీయంగా, ఎదుటి వారిని మంత్రముగ్ధులను చేసే విధంగా ఉంటాయి. శుక్రుడి ప్రభావం వల్ల వీరి ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. వీరు తమ ఆహార్యం మరియు అలంకరణ పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. ఎప్పుడూ ట్రెండీగా, ప్లెజెంట్గా కనిపించడానికి ఇష్టపడతారు. చంద్రుడి ప్రభావం వల్ల వీరు మానసికంగా చాలా సున్నితమైన వారు. ఇతరుల భావాలను గౌరవిస్తారు. వృషభ రాశి ప్రభావం వల్ల వీరు అనుకున్నది సాధించాలనే పట్టుదల, కొన్నిసార్లు మొండితనం కలిగి ఉంటారు. వీరికి నచ్చని పనిని ఎవరూ బలవంతంగా చేయించలేరు. వీరికి కుటుంబం అంటే ప్రాణం. తల్లిదండ్రులు, తోబుట్టువుల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరికి కళలు, సంగీతం, వంట లేదా ఫ్యాషన్ పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఏదైనా విషయాన్ని కొత్తగా ఆలోచించటంలో వీరు దిట్ట. రోహిణి నక్షత్ర జాతకులకు వివాహ జీవితం చాలా వరకు సుఖమయంగా ఉంటుంది. వీరు ప్రేమ మరియు అనురాగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా రోహిణి నక్షత్రం గల అమ్మాయిలకు వివాహం 22 ఏళ్ల నుండి 26 ఏళ్ల మధ్య జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ జాతకంలో గురుగ్రహం బలంగా ఉంటే చిన్న వయసులోనే, అంటే 23 ఏళ్లలోపు మంచి సంబంధం కుదురుతుంది. జాతకంలో కుజదోషం లేదా శని ప్రభావం ఉంటే వివాహం 28 ఏళ్ల తర్వాత జరిగే సూచనలు కనిపిస్తాయి. వీరు తమ భాగస్వామిని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కేవలం డబ్బు మాత్రమే కాకుండా వ్యక్తిత్వం మరియు కుటుంబ గౌరవాన్ని చూసి నిర్ణయం తీసుకుంటారు. రోహిణి నక్షత్ర అమ్మాయిలకు లభించే భర్త చాలా అదృష్టవంతుడై ఉంటాడు. వీరికి వచ్చే వరుడు వీరిని చాలా గారాబంగా చూసుకుంటారు. భార్య కోరికలను తీర్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వరుడు ఆర్థికంగా చాలా ఉన్నత స్థితిలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు లేదా పెద్ద హోదాలో ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగులు భర్తగా వచ్చే అవకాశం ఉంది. వీరు అందానికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వీరికి లభించే భర్త కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. వరుడు కొంచెం కోపిష్టిగా ఉండే అవకాశం ఉంది. కానీ భార్య పట్ల ఉన్న ప్రేమ ముందు ఆ కోపం ఎక్కువసేపు నిలవదు. ఆర్థికంగా రోహిణి నక్షత్రం వారు చాలా అదృష్టవంతులు. వీరు పుట్టినప్పటి నుండి లేదా పెళ్లి తర్వాత గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు. రోహిణి నక్షత్రం వారు ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్, యాక్టింగ్, ఇంటీరియర్ డెకరేషన్, టీచింగ్, బ్యాంకింగ్ మరియు ఫుడ్ ఇండస్ట్రీలో బాగా రాణిస్తారు. అలాగే వీరు సొంతంగా వ్యాపారం చేసిన అద్భుతమైన లాభాలను గడిస్తారు. వీరి జీవితంలో అసలైన అభివృద్ధి 28 ఏళ్ల తర్వాత ప్రారంభమవుతుంది. 32 నుండి 36 ఏళ్ల వయసు వీరికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఈ సమయంలో వీరు సొంత ఇల్లు, వాహనాలు మరియు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. చంద్రుడి దశ నడుస్తున్నప్పుడు వీరు కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. రోహిణి నక్షత్రం వారికి ఉన్న ప్రధాన సమస్య అతిగా ఖర్చు చేయడం మరియు అసూయ. ఇతరుల ఎదుగుదలను చూసి ఒక్కోసారి బాధపడే గుణం ఉంటుంది. రోహిణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిల జీవితం మరింత మెరుగవడం కోసం ఇప్పుడు చెప్పే పరిహారాలు పాటించాలి. ప్రతి సోమవారం చంద్రుడిని దర్శించుకోవడం లేదా శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిది. సోమవారం రోజు తెలుపు రంగు దుస్తులు ధరించడం లేదా తెల్లటి వస్తువులను దానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఆటంకాలు తొలగిపోవడానికి సంకటహర చతుర్థి రోజు గణపతి పూజ చేయాలి. రోహిణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు పట్టుదల కలిగిన వారు. ఒకసారి ఒక పనిని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. ఈ లక్షణమే వీరిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.
సర్వే జన సుఖినో భవంతు.